మనం దేవునితో కూడా ఉంటున్నాం అని గ్రహించేవారుగా ఉంటే శ్రేష్టం. యోషియాను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇశ్రాయేలు దేశం పతనావస్థలో ఉంది, పడిపోయింది, పాడైపోయింది. అది పడిపోతే దాని గురించి ఆలోచించేటువంటి వారు ఇశ్రాయేలీల్లో ఎవరు లేరు. 16 మంది రాజులు పరిపాలన చేశారు, కానీ పదవీ కాంక్షతోటే పరిపాలించారు. వారి కాలంలో దేశము నెమ్మదిగా ఉందా, సమాధానంగా ఉందా, శాంతంగా ఉందా, భక్తిగా ఉందని ఎవరు కూడా ఆలోచించలేదు. ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించి, తన ప్రజల్ని ప్రేమించి వారందరినీ బాగు చేయటానికి పాడైపోయి పత్రమైపోయినటువంటి ఆ ఇశ్రాయేల్ ప్రజలను బాగు చేసుకోవటానికి యోషియాను రాజుగా పట్టాభిషేకం చేశారు అని తెలుసుకున్నాం. ఆయన వయసు ఎంత అంటే 100 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు కాదు. ఆయనకి వయస్సు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయస్సున్న ఒక బాలుడు ఇశ్రాయేలీలు అనబడే దేవుని ప్రజలను బాగు చేసి బలపరిచి సంపూర్ణంగా చేయటానికి ఆయన ఎన్నిక చేయబడ్డాడు అని గత పాఠాల్లో నేర్చుకున్నాం. మనం ఆయన పేరుకు అర్థం ఏంటో నేర్చుకున్నాం. ఆ యోషియాను దేవుడు ఎన్నుకోవటానికి కారణాలు ఏంటో నేర్చుకుంటున్నాం. ఒకటి, అతడు నీతిని అనుసరించి నడిచాడు. కుడికైనా ఎడమకైనా తొలగకుండా నీతినే నమ్మి నీతిగా జీవించి నీతిని అనుసరించి నడిచాడు అని. అందువలన అతను రాజ్యాభిషేకము 8 ఏళ్ళ పిల్లోడికి వచ్చింది. అంటే ఒక వ్యక్తి రాజ్య పరిపాలన అధికారము చేపట్టాలంటే నీతి కలిగి ఉండాలి. నీతిని అనుసరించే వారికి మాత్రమే దేవుడు కోరుకొని ఎన్నుకుంటారు, ఎన్నిక చేయబడింది. ఈ సత్యాలు మానవులు గ్రహించాలి. నేను నీతిగా ఉన్నానా, భక్తిగా ఉన్నానా, అర్హుడనా, నాకు అర్హత ఉందో, నన్ను దేవుడు ఎన్నుకుంటున్నాడా, నాకు నేనే ఆరాడపడిపోతున్నాను అని ఆలోచన చేసి నీతిని అనుసరించేవాడుగా ఉంటే వారు దేవునికి ఇష్టమైన పరిచర్య చేసేవారుగా ఉంటారని గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం. రెండోది, అతను దేవుని దగ్గర విచారించాడు. అంటే ఒక పని పూనుకోవటానికి ఏ వ్యక్తి అయినా ఒక పని ప్రారంభించాలంటే ఇది చేయమంటావయ్యా, వద్దంటావయ్యా, మీ చిత్తమా కాదో, నా పట్ల మీ చిత్తం ఏమై ఉంది అని దేవుని చిత్తాన్ని అడగాలి. దేవుని చిత్తమైతేనే ఆ కార్యం జరగాలి. అతడు బాలుడుగా ఉండి 2 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడంటే, అయ్యా నాకు రాజ్యరకం ఇచ్చావయ్యా, ఇంతమందిని ప్రజల్ని నడిపించాలి, బాగు చేయాలి, దేశాన్ని బాగు చేయమన్నావు కదా, అందులో జ్ఞానం కావాలి, ఏం చేయమంటావు అంటే దేవుడు చెప్పాడు, నేను నీ పక్షంగా ఉన్నాను, నిలబడు, పని ప్రారంభించు. నే పని కోసం ఎంపిక చేయబడ్డావో ఆ పనిలో నిజాయితీగా ఉండు, పని ప్రారంభించు. కార్యం ప్రారంభిస్తే నేను నీతో కూడా ఉండి నిన్ను బలపరిచి ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాను ఆ ప్రజలు నేను క్షేమాభివృద్ధికి తెస్తాను అని చెప్పాడు. అప్పుడు లేచాడు. ఆయన ఏం చేశాడంటే, లేచి ఎక్కడ అపవిత్రంగా ఉందో, ఏది అపవిత్రంగా ఉందో, అపవిత్రము అనబడే దాన్ని పవిత్రం చేయాలని, ఎక్కడ అపవిత్రంగా ఉంటే అపవిత్రమైన అన్నిటినీ ఆ దేశంలో నుంచి తొలగించి వేశారు. ఒక సంఘమా, దేశమా, రాష్ట్రమా ఏదైనా వర్ధిల్లాలంటే, పవిత్రంగా ఉండాలంటే, సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, దేశంలోనైనా ఏది అపవిత్రం అంటే అపవిత్రంగా ఉన్నదాన్ని తీసేయాలి, పాడు చేయాలి,
పడగొట్టాలి, నామరూపాలు లేకుండా చేస్తేనే అది క్షేమాభివృద్ధి కలుగుద్దని అతని ద్వారా నేర్చుకున్నాం మనం. అది ఏం చేశాడంటే ఎక్కడెక్కడ చూశాడు, లేచి ఆలోచన చేస్తే మొదటగా దేశము అపవిత్రం చేయబడి ఉంది. దేవుడు చెప్పాడు, నా దేశాన్ని ఎవడు కూడా అపవిత్రం చేయకూడదు. నా ప్రజలయ్యో, నా జనులయ్యో, నా జనులు అనబడే వారు నా దేశము, నా దేశాన్ని ఏ మనుషుడు అపవిత్రం చేయకూడదు. చేస్తే శాపం. ఎవడైతే నా ప్రజల్ని, నా దేశాన్ని అపవిత్రం చేస్తాడో వాడిని నేను పాడు చేస్తా అని దేవుడు చెప్పాడు. ఆ మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 20 అధ్యాయం 18 చదువుదాం. యెహెజ్కేలు 20:18 చదువుదాం. వారు అరణ్యములు వారు అరణ్యములో ఉండగానే ఇశ్రాయేలుతోనూ వారి పిల్లలతోనూ దేవుడి యెహోవా ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీలారా, తండ్రులారా, పిల్లలారా, కుటుంబ సభ్యులారా వినండి. మీరు కానాన్ దేశంలో ప్రవేశించబోతున్నారు, అంటే పరిశుద్ధమైన పురములోకి ప్రవేశిస్తున్నారు. వెళ్ళే ముందుగా మీకు చెబుతున్న ఆజ్ఞ ఏమిటంటే, మీరు మీ తండ్రుల ఆచారమును మీ తండ్రులు ఒకవేళ తెలియక ఆచరించరే విగ్రహాన్ని పూజించి ఉంటే, పాపాన్ని ప్రేమించి ఉంటే, మీ తండ్రులు దేన్ని అనుసరించారో అది మీరు అనుసరింపకయు, వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు, వారు పెట్టుకొనిన దేవతలు పూజించకయు మిమ్ములను మీరు అపవిత్రపరచుకోవద్దయ్యా అని చెప్పాడు దేవుడు. అంటే మనుషులకి ఏమి ఆజ్ఞంటే, మీ దేశాన్ని అపవిత్రం చేయొద్దయ్యా. ఒకవేళ తెలియక మీ తండ్రులు అపవిత్రం జీవించి ఉంటే, మీ తండ్రులు వాళ్ళ తండ్రులు అపవిత్రం చేస్తుంటే, ఎందుకు అపవిత్రం అంటే వారు పెట్టుకున్న విగ్రహాల వలన, పెట్టే పూజించే దేవతల వల్ల వారికి క్రియ వచ్చుంటే మీరు ఏం చేయంటే వాటిని అనుసరించకుండా అపవిత్రమైన వాటిని చూడకుండా, అపవిత్రమైన పనులు చేయకుండా మీరు పవిత్రంగా ఉండండి, అపవిత్రులు కాకుండా ఉండండి అని తన ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ప్రజలందరూ దేవుని ఆజ్ఞ మీరారు. దేవుని ఆజ్ఞలో పట్టకుండా అందరూ ఏం చెప్పాడో అది చేయకుండా, ఇష్టానుసారంగా అందరూ దేశమును అపవిత్రపరిచేశారు, దేశాన్ని పాడు చేశారు. దేశం ఎవరిదయ్యా? దేవుంది. దేశం ఎవరిదయ్యా? దేవుని చేత నిర్మాణం చేయబడింది. దేవుని ప్రజలు ఉండే స్థలము, దేశము దేవుంది. దాన్ని మనుషులు అపవిత్రం చేసేసారు, పాడు చేశారు. చేయకూడదు, అలా ఉండకూడదు, ఆ తప్పు అని చెప్తే అపవిత్రం పట్టి చేసట వరకు మాట ఉంటుంది. ఎజ్రా గ్రంథం 9 అధ్యాయం 11 చూద్దాం. ఎజ్రా 9:11. ఎజ్రా వారు దేశము దాని నివాసుల, దేశము దాని ప్రజలు, దేశము దానిలో ఉండే నివాసించే ప్రజలందరూ అపవిత్రులైపోయారు. దేశం అపవిత్రం అయిపోయిందంట. ఎందుకు అపవిత్రం చేసావయ్యా? దేశము దాన్ని నివసించేవారు, ఆ ప్రజలే దేశాన్ని పాడు చేశారు. ఆ ప్రజలే తల్లి పాడు చేసుకున్నారు. ఆ ప్రజలే ఆ దేశాన్ని నామరూపు లేకుండా, పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, దేవునికి పేరే లేకుండా, దేవుని పేరు పెట్టబడిన జనులు అనబడే ఇశ్రాయేలు మధ్యలో అపవిత్రం, చెడు కార్యాలు, చెడు సహవాసం, చెడు ప్రేమించి ఆ ప్రజలందరూ దేశ నివాసులు ఆ దేశమును అపవిత్రపరిచేశారయ్యా. ఇప్పుడు ఏమైందయ్యా అంటే, యోషువ వెళ్ళాడు వారికి, చూస్తున్నాడు. ఏం చూస్తారంటే, మొదటిగా దేశం చూస్తుంటే దేశం అంతా అపవిత్రమైపోయి ఉండెను, దేశం పాడైపోయి ఉండెను,
దేశాన్ని ఎంక్వైరీ చేయాలి ఆలోచన చేస్తున్నాడు. చిన్న బాలుడు లేచి దేవుని ఆజ్ఞ పొందుకొని సమాజంలోకి వెళ్ళి దేశంలోకి వెళ్ళి వీధిలో దేశాన్ని చేరి చూస్తే, దేశాన్ని పరిశీలన చేస్తే ఆ దేశము అంత అపవిత్రం అయిపోయింది, పాడైపోయింది, భస్మైపోయింది. ఎవరు చేశారయ్యా అపవిత్రం అంటే దాన్ని నివసించే ప్రజలు వాసులే. మిమ్మల్ని బట్టి నీ సంఘం పాడైపోతే, మీరు చేసే క్రియల వలన, మీ పనుల వలన, మీ నిర్ణయాల వల్ల సంఘం భ్రష్టమైపోతే, మీరు సంఘాన్ని అపవిత్రం చేసేస్తుంటే, మీ స్వార్థాల కోసం దేశాన్ని సంఘాన్ని అపవిత్రం చేసేస్తుంటే ఎవడు మారుస్తాడు? ఎవడు బాగు చేస్తాడు? దేవుడు చెప్పాడు, నా దేశాన్ని ఎవడు అపవిత్రం చేయకూడదు, చట్టం అది. కానీ దేశంలో ఉండే ప్రజలు వారి స్వార్థాల కోసం ఆ దేశాన్ని అపవిత్రపరిచేసట. బైబిల్లో చక్కగా మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 24:5. యెషయా 24:5. లోక నివాసులు ఆ దేశ నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించేసట. ధర్మశాస్త్రం వద్దంటే వాళ్ళకి ఏం కావాలి మరి? ధర్మశాస్త్రం చదవరు, ధర్మశాస్త్రం వినరు, ధర్మశాస్త్రం నేర్చుకోరు, ధర్మశాస్త్రం వద్దు, చట్టం వద్దు, వాక్యం వద్దు, వాక్యానుసరి ఉండరు, వాక్యాన్ని భయపడరు, వాక్యం విని జీవితాల్లో మార్చుకోరు. వాక్యం వినరు, జీవితాల్లో మార్చుకోరు, బతుకు మార్చుకోరు. ధర్మశాస్త్రం వద్దు, ధర్మశాస్త్రంలో రాయబడ్డ సంగతి ఏది వద్దు. ఆ దేశంలో ప్రజలు దేశాన్ని ఎలా అపవిత్రం చేశారంటే, వారందరూ యెహోవా ధర్మశాస్త్రమును అతిక్రమించి కట్టడలో మార్చేసి దేవుని చిత్తాన్ని మీరారు కాబట్టి అందువలన ఆ దేశము అపవిత్రం అయిపోయిందయ్యా. అది చూశాడు యోషియా. లోనికి వెళ్తే ఏముందంటే దేశం అంతా పాడైపోయిందయ్యో, దేశంలో అంతా పాడైపోయింది, అపవిత్రం. ఎక్కడ చూసిన అపవిత్రం. ప్రార్థించేవాళ్ళు లేడు, ప్రభు బిడ్డలుగా ఉండేవారు లేరు, యేసుక్రీస్తు నమ్మకం సాక్షిగా జీవించే జీవితాలు లేవు అని చూస్తే ఒకటి, అది దేశం అంతా అపవిత్రం అయిపోయింది. ఆ దేశాన్ని నేను పవిత్రంగా మార్చాలనుకున్నాడు ఆయన. దేశాన్ని నా పదవి వచ్చింది, పెత్తనం చేస్తానుకోలా, నా పదవి వచ్చింది, రాజుని నేను అనుకోలా, నా పదవి వచ్చింది ఏమైనా చేస్తా అనుకోలా. విర్రవేగల పదవి కోసం పాకులాడేవాడు ఏ పని చేయలేడు. రాజు అన్నాడు, నేను ఊర్లోకి వెళ్ళానయ్యా, చూశానయ్యా, ఊరే పాడైపోయింది, దేశం పాడైపోయింది. ఎవరు పాడు చేశారంటే దేశ నివాసులు దాన్ని భ్రష్టం చేశారు, దాన్ని పాడు చేశారని చూశాడు. ఒకటేమో ఎంక్వైరీ చేస్తే దేశము పాడైపోయింది. రెండోది వారు దేశాన్ని పాడు చేశారు, అపవిత్రం చేశారు. రెండోది దేవుని సన్నిధిని కూడా అపవిత్రపరచట. రెండవది ఒకటేమో దేశాన్ని, రెండేమో దేవుని సన్నిధిని కూడా ఆ ప్రజలు అపవిత్రం చేశారు. మన వాక్యాన్ని మలాకీ గ్రంథం 2:11, మలాకీ 2:11, మలాకీ 2:11. యోధావారు ఏమైపోయారంట? యోధావారు ద్రోహు అయిపోయారు. ఎవరాళ్ళు? దేవుని ప్రజలు, నా పేరు పెట్టబడ్డవారు, ఇశ్రాయేలీయులు, దేవుని జనాంగం, దేవుని సొత్తైన వారు, క్రైస్తవులే, యేసు నమ్ముకున్నవారే, యేసు బిడ్డలే, ప్రార్థించేవారే, క్రిస్టియన్, ఐఎమ్ క్రిస్టియన్ అనుకునేవారే ఏమైందంట? ద్రోహులైపోయి. ఎందుకు చేసే ద్రోహం ఏంటి అయ్యా? ఏంటి వారు చేసే ద్రోహం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు చేసే ద్రోహం ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలు మధ్య యెరూషలేములోని అంటే యెరూషలేము అంటే దేవాలయం, ఇశ్రాయేలు మధ్యలో యెరూషలేము ఉందయ్యా, దేవాలయం ఉందయ్యా. దేవాలయంలో హేయ క్రియలు, అసహ్య కార్యాలు, భ్రష్టత్వం అయిపోయింది. దేవాలయాన్ని పాడు చేశారయ్యా. దేవాలయం అంటే పరిశుద్ధ స్థలం, దేవుడు ఉండే స్థలం,
దేవుడు నివసించే స్థలము. నీవు దేవుడు కలిసే స్థలం ఏదయ్యా? మానవుడు దేవుడు కలిసే చోటు ఎక్కడ అంటే ఏదంటే దేవాలయం. ఈ దేవాలయాన్ని దేవుడు నివసించే యెరూషలేమును ప్రజలు అపవిత్రం చేశారయ్యా. నా మందిరాన్ని వారు అపవిత్రం చేశారు. ఆ వాక్యం ఇప్పుడు చేయమా? యోధావారు యెహోవాకు ఏంటంటే ఏది ప్రియమయ్యా? దేవుని సన్నిధి యెహోవాకు ప్రియమయ్యా. నువ్వు దేవునికి ప్రియమయ్యా, యెహోవాకు ప్రియమయ్య. ఏది ప్రియమంటే దేవుని సన్నిధి అంటే ఆయనకి ఎంతో ప్రియము. యెరూషలేము అంటే ఆయనకి ఎంతో ప్రియము. నాకు ఇష్టమైన నా ప్రియమైన దేవుడు ఉండే స్థలము అనబడే యెరూషలేము దేవాలయాన్ని వారు అందరూ కలిసి అపవిత్రం. అన్య దేవతలు ఎందుకు అపవిత్రం అయిపోయిందంటే అన్యుల పిల్లల్ని చేసుకున్నారు. క్రైస్తవుడు అన్యుల అమ్మాయిని చేసుకోవచ్చా? చేసుకోకూడదు. క్రైస్తవుడు అన్యుల అమ్మాయిని చేసుకోకూడదు. చేసుకున్నామంటే నీ కుటుంబాన్ని కూల్చుకుంటున్నాం అన్నమాట. అది కోర్టులో ప్రార్థన చేయనటువంటి వాళ్ళు, పూజలు చేసే క్రైస్తవుల్ని, యేసు నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులు పూజలు చేసే వాళ్ళని అనగా అన్యులుగా ఉండేవారిని, అన్ని పిల్లల్ని క్రైస్తవులు పెళ్లి చేసుకుంటే నీవే నీ కొంపని కూల్చుకుంటున్నావు అని అర్థం. ఇక్కడ ఏమైందంటే దేవాలయం పాడైపోయింది, దేవాలయం భ్రష్ట అయిపోయింది. ఎందుకంటే వారు యెరూషలేము దేవాలయం నాకు ఇష్టమైన దేవాలయాన్ని భ్రష్ట చేసి పాడు చేసి దానిని అపవిత్రం చేశారయ్యా. అపవిత్రంగా చేసేసారయ్యా. ఎందుకంటే వారికి క్రమము లేదయ్యో. దేవుడు చట్టంలో పడరయ్యో. నేనే చట్టం అంటున్నాడయ్యో. మరి దేవుడు ఎందుకయ్యా? నువ్వే చట్టం అయితే, నువ్వే క్రమం అయితే దేవుడు ఎందుకు? ఇంకా ఆయన అన్నాడు, నేను దేవుణ్ణి, నేనుండే స్థలం అది, నా పరిశుద్ధ స్థలం అది, నేను ప్రేమించే స్థలం అది, యెరూషలేము నాది. ఆ యెరూషలేముని వారందరూ కలిసి అపవిత్రం చేసేసారు, పాడు చేశారు. ఎవరయ్యే వాళ్ళు? యూదులు, ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు. ఈ ఉదయకాలంలో అదే ప్రశ్న నీకేస్తే, నీ వలన నీ దేవాలయం పాడైపోయిందా? నీ వలన నీవు నీ దేవాలయాన్ని పాడు చేస్తున్నావా? పాడైపోతుందా? ఎక్కడ పాడైపోయింది? ఎందుకు పాడైపోతుంది గ్రహించావు ఎప్పుడైనా? దేవాలయంలో పరిశుద్ధత ఉందా? దేవాలయంలో భక్తి ఉందా? దేవాలయంకి వచ్చి ప్రజలు పరిశుద్ధంగా ఉండారా? నీ దేహము దేవుని ఆలయం కదా, నీ దేహము పరిశుద్ధంగా ఉందా? నీ దేహం ఆలయం పరిశుద్ధంగా ఉందా? నువ్వు యేసయ్యకి ఇష్టం కదా. నువ్వు యేసయ్యకి ఇష్టమైతే దేహము అనబడే దేవుని ఆలయంలో యేసయ్య ఉన్నాడా? భక్తి ఉందా? ప్రార్థన ఉందా? ఆత్మాభిషేకం ఉందా? ఎక్కడుంది యేసయ్య? పాడు చేశారు, పాడు చేస్తున్నారు మీరు. దేన్ని? దేవుని పరిశుద్ధ మందిరాన్ని, దేవుని పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసి ఏం చేద్దామనుకున్నాడు? ఏం చేస్తారు? ఆ అబ్బాయి పిల్లోడు మందిరం పాడైపోతే, మందిరం అసహ్యమై ఉంటే ఆడికి వెళ్ళాడు, మందిరం నిలబడ్డాడంట. నిలబడితే అది పాడైపోయి ఉండెను, దాని అసహ్యంగా ఉండెను. దానిలో జీవితాలు చూస్తుంటే చాలా భయంకర అన్యులు ప్రవేశించి, నేను మొన్న చెప్పా, నేను రేపు కూడా టీసీ గారితో నిన్న మాట్లాడాను. యెరూషలేము పాడైపోవటానికి నంబర్ 1 సొలొమోను, నంబర్ 2 రెహబాము, నంబర్ 3 వాళ్ళ కొడుకు. ముగ్గురు. తండ్రి ఏమో సొలొమోను, ఆయన కొడుకేమో రెహబాము, ఆయన కొడుకేమో అబియా. ఈ ముగ్గురు కలిసి యెరూషలేమును పాడు చేశారు. అంటే పాడైపోతుందంటే తరాలు పాడిపోయి, యెరూషలేము సొలొమోను తరం, ఆ తరంలో పాడైపోయింది. నెక్స్ట్ తరం వచ్చింది. ఏ తరం వచ్చింది? రెహబాము తరం వచ్చింది. ఆ తరంలో కూడా పాడైపోయింది. ఆ తర్వాత 3వ తరం ఏంటి? అబియా తరం వచ్చింది. అబియా 3 తరాల నుంచి సంఘం పాడైపోతానే ఉంది. నో చేంజ్. 3 తరాలుగా సంఘాన్ని బాగు చేసిన వీరుడు, మగోడు, మనుషుడు యెరూషలేములో లేకపోయాను. అందరూ హీరోలే. ఎవడు కూడా
పాడైపోయేది గురించి ఆలోచన చేయలా. పాడైపోతే ఆలోచన చేయలో. పిల్లోడు వెళ్ళి అంటాడు, అయ్యో యెరూషలేము పాడైపోయింది, అయ్యో 16 మంది రాజులు పట్టుబడి చేశారు, అయ్యో 16 తరాలు అయిపోయినాయి, అయ్యో 16 తరాల్లో ఒక తరం కూడా ఈ దేశాన్ని, ఈ మందిరాన్ని బాగు చేసిన వాడు ఎవరు లేడయ్యా. అంత స్వార్థం. నేనే గ్రేట్, నేనే ఇచ్చాను, అప్పుడు అటు చేశా, ఇప్పుడు ఇచ్చా, నాకు కావాలండి, భలే అని బడాయి పాలు తప్ప నుంచి బాగు చేసేవాడు ఎవరు లేడు. బడాయి చెప్పుకుంటావు, నేను బాగు చేశా, నా కాలం అండి, అబ్బా ప్రేచరా ఇట్లా చేశాను నేను. నువ్వు డబ్బా కొట్టుకో తప్ప నుంచి నీకు సాక్షి ఏమైనా ఉందా? పిల్లోడు అన్నాడు, 16 మంది రాజులు మా తాత పాడు చేశాడు, మా నాన్న పాడు చేశాడు, అది చూసి నన్ను ఎన్నుకుంటే నాకు వేదన అయిపోతుందయ్యో. ఎందుకయ్యా నీకు వేదన యేషయ్యా అంటే ఆయన చెప్పాడు, యెరూషలేము దేవాలయం పాడైపోయిందయ్యా. 79వ కీర్తన 1 చదువుదాం. 79వ కీర్తన 1 చదువుదాం. అమ్మా, దేవా అన్యజనులు ఎక్కడంట అన్యజనులు నీ స్వాస్థ్యం దేవాలయంలో ప్రవేశించట. ఎక్కడికి? అన్నిలో వచ్చేసి అన్నిలు ఎట్లా వచ్చారు లోనికి? ఎస్, థ్యాంక్ యూ. ఎట్లా? పెళ్ళి వలన. పెళ్ళి చేసుకున్నావు నువ్వు. ఎవరిని పెళ్ళి చేసుకున్నా? అన్నిల్లో పెళ్ళి చేసుకోవడానికి క్రిస్టియన్ అయితే, బాప్తిస్మం పొందితే, రక్షణ పొందితే, క్రీస్తులోకి వస్తే ఓకే. అలా కాకపోతే అది దేవుడి చిత్తం. కానీ అక్కడ అన్నాడు, ఎందుకయ్యా అంటే ఆ మాట, అయ్యా నీ స్వాస్థ్యంలోకి, నీ ఆస్తిలోకి, నీ మందిరంలోకి అన్ని వచ్చేసారయ్యా. అన్ని జొరబడిపోయాడయ్యా. భార్య ఏమో అన్నిరాలు, భర్త ఏమో అన్నుడయ్యా. ప్రార్థన ఎక్కడయ్యా? ఎక్కడ ప్రార్థన చేయాలయ్యా? ఏమైపోయిందయ్యా? ఆయన అన్నాడు, దేవా, ఆయన అంటాడు, దేవా నీ స్వాస్థ్యంలోకి పిల్లలు తీయండి. అక్కడ పిల్లలు తీసి అక్కడి నుంచి ఖచ్చితంగా మీరు మీ స్వాస్థ్యానికి ఎవరు జ్వరపడ్డారంట? అన్యజనులు జ్వరపడ్డారయ్యా. జ్వరపడి ఏం చేశారంట? వారు నీ పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేసేసారు. ఎవరయ్యా? మారు మనసు లేనివాళ్ళు, రక్షణ లేనివాళ్ళు, వాక్యం లేనివాళ్ళు, యేసు లేనివ్వకుండా ఉన్న పెళ్ళ భార్యగా ఇంటికి వస్తే, నీ కొడలుగా వస్తే ఏం చేసిందంటావా? ఆమె వలన దేవుని స్వాస్థ్యాన్ని అపవిత్రం చేశారు. సొలొమోను భార్యలు వచ్చారు, యెరూషలేముని అపవిత్రం చేసేసారు. రెహబాము భార్యలు వచ్చారు. ఎందుకని అలా అయింది? అదే అనిలే కదా వచ్చారు. వచ్చినాక ఈడేమై చేశాడు సొలొమోను? భార్య దగ్గరికి వెళ్ళి చప్పళ్ళు కొట్టాడు. అంటే ఆడపెత్తనం పమ్మదరు. ఆ దేశం పాడైపోయాడు. కాదంటే సొలొమోను ఆడపెత్తనం కింద ఓడిపడిపోయాడు. రెహబాము ఆడపెత్తనం ఓడిపడిపోయాడు. అది ఆడపెత్తనాలు వచ్చి దేశం పాటు చేస్తుంది. స్త్రీగా ఉండాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. నా భాష మీకు అది నచ్చబోదులే. ఓవర్ యాక్షన్లో ఉండకూడదు. అమ్మ అక్కలకి భార్యను, పురుషులారా భార్యని ప్రేమించాల్సిందే. నా భాగం, నీ భర్తకు నువ్వు భాగానివి. అట్ ద సేమ్ టైం భర్త సాయంకాలానికి నేను మీకు చెప్పాలనుకోండి, మర్చిపోతాను. రోజు భర్త భార్య సాయంకాలం అయిపోతే నయనంగానే భర్త వారి కూర్చోవాలి. సిట్టింగ్ని కూర్చొని ఈరోజు ఏం జరిగింది, పెద్ద ఆడికి వెళ్ళాడు, చిన్నది ఆడికి వెళ్ళింది, ఏం చదువుకుంటుంది, ఏం చదువుతుంది, ఏం చేశారు, రేపు ఏం చేయాలని ఈ ప్లాన్ చేసుకోవాలి. ఎవరు? భర్త గారు, భార్య గారు. ఏం చేయ 6 పడాలు తినేసి 3 పడాలు పెట్టేసి తిరిగిపోతుంటే ఎవడు పడుచుకోవడానికి? ప్లాన్ ఉండాలి ఫ్యామిలీకి. ఫ్యామిలీలో ప్లాన్ ఉండి ప్రతిరోజు ఖచ్చితంగా నువ్వు నీ భర్త కూర్చొని మాట్లాడుకోవాలి. మీ కష్టాలు పంచుకోవాలి, సరి చేసుకోవాలి, చెప్పుకోవాలి, రేపు ఏం చేయాలో చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటేనే ఫ్యామిలీ ప్రశాంతంగా జరుగుద్ది.
అలా చెప్పుకోకుండా ఈమె డబ్బులు తెచ్చావా, ఎక్కడికెళ్ళా, ఈ కూలేది డబ్బులు టీ అని తల్లినాడు కూడా ఆడు తాగి తడుకులా వెళ్ళి తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. కారణం ఎవరంట? అక్కళ్ళు, భార్యలు అక్కళ్ళు. మీరు అమ్మ తగ్గించుకోక తగ్గించుకోండి, భర్త ప్రేమించండి, భర్తలు భార్యలు ప్రేమించాలి. భర్త, నేను చెబుతా, నా భార్య నన్ను ఏం అడగదు, అన్నీ చేస్తాను నేను, ఏం అడగదు నన్ను. బడా ఎవరు కుదరదు దగ్గర ఉంటే కట్, నేను తెస్తా, నాకేం కావాలి, ఏది లోటు ఉంది, అవసరం ఏంటి, బంగారం కావాలా, వెండి కావాలా, వస్త్రం కావాలా, నా ముందు ఎవరైనా మంచి కట్టుకుని కనబడితే తట్టుకోలేను. సాయంకాలం చీర నా భార్యకు ఉండాల్సిందే, అది 10,000 50,000 అని. ఎందుకంటే నా భార్య నేను సంతోషపరచాలి, అది భార్య సంబంధం. అలా ఉంటేనే కుటుంబ వ్యవస్థ బాగుపడుద్ది. ఎప్పుడు భర్త సౌభాగ్యంగా ఉండాలి, ఒకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి, సరి చేసుకోవాలి. కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు వచ్చి ఉండకూడదు. చాలామంది భర్తలు భార్య అక్కలు అసలు కుక్క నేను చూస్తూ ఉంటారు. ఏం చేస్తా, నీకు ఉద్యోగం ఉందా అక్క, నీకు ఉద్యోగం లేదు, నీ భర్తకు ఉద్యోగం ఉంది, నీ భర్తను ఎంత గౌరవించాలా అని. ఆఫీస్కి వెళ్ళి వస్తాడు, రాగానే గ్లాస్ తెచ్చి నిలబడాలి, వాటర్ తెచ్చి చేతిలో బ్యాగ్ తీసుకుని గ్లాస్ ఆయనకి ఇవ్వాలా, గ్లాస్ తీసుకుని బ్యాగ్ తీసుకుని గ్లాస్ ఆయనకి ఇచ్చి ఆయన తాగుతూ ఉంటాడు. టీ పెట్టాలను, ఆయన టీ తాగే లోపల స్నానం వేడి నీళ్ళు పెట్టాలి, ఆ వేడి నీళ్ళు తాగే లోపల ఆ స్నానం చేసే లోపల తింటాకి పెట్టాలి, తిన్నాక పక్క వేయాలి, అడు పడుకుంటాడు. అప్పుడు అన్నీ చేసుకుని లాస్ట్లో నువ్వు భర్తకి వెళ్ళి ఆయన లేపి కూర్చుని మాట్లాడాలి. ఇది చేస్తున్నావు, నువ్వు చేస్తున్నారా, భార్యలు చేస్తారా? ఇందిరా గారికి వందలు చెప్పడం అందరూ సరే ఆయన చేస్తుందంట, చేస్తుంది చెప్పి చేస్తున్నాడు, నేను చెప్పాల్సిందే. వెరీ గుడ్, మంచిది, అందరం చాలా చేయండి, దేవుడు దీవిస్తాడు. మేము చూడాలమ్మా, నువ్వు చెబుతాడు, మేము చోట్ల వచ్చి నువ్వు చెప్పాక విన్నాం మేము, అంతే. దేవుని సన్నిధిలో మనం నిజాయితీగా ఉండాలి. ఎందుకు చెప్పిన మాట అంటే టైం అయిపోతుంది. అంటే భార్యల వలన వ్యవస్థ పాడైపోయింది. ఆ వాక్య వరచ మా తమ్ముడికి చెప్తున్నా, దేవా అన్ని జనులు నీ స్వాస్థ్యంలోనికి జ్వరబడి వారు నీ పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారయ్యా. యెరూషలేమును ఏదంట, యెరూషలేము దేవుని సన్నిధిని, దేవుని ఇంటిని పాడు దిబ్బకు చేశారయ్యా. ఎవరయ్యా అంటే స్త్రీలు, అన్యులయ్యా. అందులో ప్రవేశించి పరిశుద్ధమైన దేవుని మందిరాన్ని, పరిశుద్ధమైన దేవుని సన్నిధిని పాడు చేసేసారు. భయం లేదు, భక్తి లేదు, వాక్యం లేదు, గౌరవం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుని నివాసం ఇది అని చెప్పుకోవడానికి చెప్పే స్థలాన్ని అందరూ పాడు చేశారయ్యా. ఒకటేమో దేశాన్ని చూస్తే అపవిత్రం అయిపోయింది, రెండేమో మందిరం అపవిత్రం అయిపోయింది, మూడోది ఎవరికి వాళ్ళే ఆ దేశంలో ఇశ్రాయేలు అందరూ అపవిత్రులుగా మార్చబడ్డారు, అపవిత్రులుగా అయిపోయారు, అపవిత్రులు అయిపోయారు. యేస్కేలు గ్రంథం 20 అధ్యాయం, యేస్కేలు 20 అధ్యాయం 43 చదువుదాం. అచ్చట చేరి నీ ప్రవర్తనను ఏడ చేరారు వీళ్ళు, ఏడ చేరారు, పనికి వెళ్ళారు. క్షమించాలి అమ్మ, మిమ్మల్ని కాదమ్మా, సహజంగా చెప్తారు, లోకంలో సహజం. పనికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు వీళ్ళు? అచ్చట చేరి అక్కడికి వెళ్ళిన కానించి సుజాత ఏం చేస్తుంది, జయలక్ష్మి ఏం చేస్తుంది, దానికి ఏందే ఈ బెవర్స మాట్లాడకుండా. మరి నీ సంగతి ఏంటి, నీ సంగతి ఏందక్క? అక్కడ ఏం చేయలేవు, వాడికి వెళ్ళు, వాక్యం చెప్పుకోవాలి. పనికి వెళ్ళావా, పాటలు పాడుకో, పనికి వెళ్ళా పాటలు పాడు, పల్లె ఉండు, వాక్యం చదువుకో, ధ్యానంలో ఉండు. ఏం చేయకుండా అచ్చట చేరి వారి ప్రవర్తనను వారు పాటు చేసుకుంటా లోకంలోకి వెళ్ళిపోయి లోకస్తుకుంటూ అక్కడ కూర్చోకుండా బెవరస మళ్ళీ మాట్లాడుకుంటూ నిన్ను నువ్వు అపవిత్రం చేసుకుంటున్నావు.
నువ్వు ఏడ కూర్చుంటే అక్కడ అపవిత్రమే, కూర్చున్న స్థలం అంతా అపవిత్రం అయిపోతుంది. కాబట్టి దుస్తులు ఆలోచన చప్పున నడవక పాపుల మార్గంలో నిలవకూడదు నువ్వు. ఎందుకంటే నువ్వు వెళ్ళి చాలా మంది అపవిత్రం చేస్తున్నావు, నువ్వు వెళ్ళి దాన్ని అపవిత్రంగా మార్చేస్తున్నావు. నువ్వు పవిత్రంగా వలస మానవుడు పనికి మాలిన మాటలు మాట్లాడి నిన్ను నీవు అపవిత్రం చేసుకుంటున్నావయ్యో. పవిత్రంగా ఉండాలేవు, పరిశుద్ధంగా ఉండాలేవు, దేవుని సొత్తు నీవు, దేవుని జనాంగం నీవు, దేవుని కుమార్తె నువ్వు, యేసుక్రీస్తు ప్రభువులో జీవిస్తున్నావు. నీవు అలా జీవించే నీవు నిత్యము నీ పవిత్రంగానే ఉండాలి. కానీ వారు అచ్చట చేరి మీ ప్రవర్తన బట్టి మిమ్ములను మీరు అపవిత్రపరుచుకుంటున్నారయ్యో. పవిత్రంగా ఉండవలసిన నీవు, పవిత్రంగా జీవించిన మనుషులు ఏమైపోయారా అంటే అపవిత్రం అయిపోయారు. అది చూసాంట యోషియా, అయ్యో నా ప్రజలు పవిత్రులు కదా, నా దేవుడు పవిత్రుడు కదా, నా దేవుడు పరిశుద్ధుడు కదా, పరిశుద్ధ దేవుని పిల్లలు కదా వీళ్ళు, పరిశుద్ధ దేవుని పిల్లలు అనబడే ఇశ్రాయేలీలు తమ్ము తాము అపవిత్రులు చేసుకున్నారు కదా. ఎందుకయ్యా నా జనులు అపవిత్రులు అయిపోయారంటే వారికి వారే తమ్ము తాను అపవిత్రం చేసుకున్నట్ట. పవిత్రత పోగొట్టుకున్నారు, మీరు అపవిత్రం అయిపోయారు. మనిషి అంతా పూర్తిగా అపవిత్రం అయిపోయాడు. ఎప్పుడైతే మనిషిలోకి అపవిత్రం వచ్చేసిందో, నీ మనిషిలోకి అపవిత్రత వచ్చేసిందో, లోనికి వచ్చిన అపవిత్రత అంట మనస్సాక్షిని కూడా పాడు చేసిందంట. మనిషిలోకి ఏమొచ్చి మనిషి అయ్యాడంట, మనిషి అపవిత్రుడు అయిపోయాడు. అపవిత్రుడు అయిపోతే నీ అపవిత్రత, నీ పైకి వచ్చిన అపవిత్రతతో నీ మనస్సాక్షి కూడా మనస్సాక్షి ఉంటుంది. మనకి ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి అన్నది ఇది చేయబోకయ్యా, తప్పయ్యా, ఈ పని చేయొద్దయ్యా, చెయ్యొద్దయ్యా, అలా మాట్లాడదయ్యా, తప్పయ్యా అంటుంది మనస్సాక్షి. మనిషి చూసే కానీ నువ్వు చూస్తాను, నువ్వు లోన ఉండవు, నేను పైన ఉండవు అని సమర్థించుకుంటే తప్ప నుంచి మనస్సాక్షి ప్రకారంగా జీవించరు. అది ఆయన అంటాడు, అది మనస్సాక్షి. చూడమాట తీతు పత్రిక 1:15 చదువుతాం. తీతు పత్రిక 1:15. టైం అయిపోతుంది. తీతు పత్రిక అపవిత్రతకు కాదు, వారి మనస్సును, వారి మనస్సాక్షి ఏంటంట, మనిషి మనస్సు మనస్సాక్షి. గమనించాలి, 3 ఉంటాయి మనిషిలో: మనిషి, మనస్సు, మనస్సాక్షి. ఈ 3 అపవిత్రం అయిపోయినాయి. ఈ 3 అపవిత్రం అయిపోతే ఇంకెక్కడ ఏసరి సేవిస్తావు నీవు? ఏసరి సేవించే అవకాశం ఏది? మనిషి పాడైపోయింది, మనసు పాడైపోయింది, మనస్సాక్షి పాడైపోయింది. ఇంక ఏసకి నిలయమైన యేసుక్రీస్తు ప్రభుకు నిలయము అనబడే మనుషుడే, శరీరమే, మనస్సే, మనస్సాక్షే అపవిత్రమైపోయి పాడైపోతే ఎక్కడ నీవు యేసుక్రీస్తు ప్రభుల వారిని పవిత్రంగా ఆరాధన చేస్తావయ్యా అని అంటే, అయ్యా నేను చూస్తే నా ప్రజలందరూ అపవిత్రమైపోయారయ్యా, నా ప్రజల యొక్క మనస్సాక్షి అపవిత్రమైపోయిందయ్యా, నా ప్రజల యొక్క మనస్సు అపవిత్రమైపోయింది, నా ప్రజల మనస్సు మనస్సాక్షి కాదయ్యా, శరీరం అంతా కూడా అపవిత్రమైపోయిందయ్యా. ఇంకా ఆలేమని వచ్చి దేవుడిని సేవిస్తారయ్యా. యోధా పత్రిక 1:8 చదువుదాం. యోధా పత్రిక 1:8. యోధా పత్రిక 1:8 చదువుదాం. అటువలనే మీరును కలలుగనుచు శరీరాన్ని ఏం చేశారంట? శరీరాన్ని కళ్ళగంట. ఏం కళ్ళగంటున్నావు నువ్వు? ఏం కళ్ళగంటున్నావు నువ్వు? నీ కళ్ళ భావం ఏంటి? మీరు ఎప్పుడైతే మనిషి మనస్సాక్షి పాడైపోయిందో, యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా మారిపోతే నీవు శరీరం అంతా అపవిత్రం అయిపోయి. అందుకని ఇశ్రాయేలు అన్నాడు, అయ్యా నేను తేరు చూసానయ్యా, ఇశ్రాయేలు అందరూ మనిషి మనస్సాక్షి శరీరము అంత అపవిత్రం, దేవుని సన్నిధిని అపవిత్రం చేసి పాడు చేసినయ్యా. అలాంటి దానిని నేను పవిత్రపరచబోతున్నానయ్యా.
నీ పవిత్రపరుస్తానయ్యో, దాన్ని పవిత్రం చేస్తాను నేను. ఎలా పవిత్రం చేస్తావయ్యో? ఎలా పవిత్రం చేస్తావంటే ఏది ఇశ్రాయేలు దేశాన్ని అపవిత్రం చేస్తుందో దాన్ని నరికేస్తా. 4 వచ్చిందమ్మా, 2 దినవృత్తాంతములు 34:4. అతను చూచుచుండగా జనులందరూ ఏ దేవత అయితే నిన్ను, నీ మనస్సాక్షిని, నీ మనస్సును, నీ శరీరాన్ని అపవిత్రం చేసిందో, ఏ విగ్రహం అయితే నిన్ను, నీ మనిషిని, నీ మనస్సాక్షిని, నీ జీవితాన్ని పాడు చేస్తుందో, ఏ విగ్రహం అయితే నిన్ను పాడు చేస్తుందో ఆ విగ్రహాన్ని పడగొట్టేసారంట. విగ్రహం పడిపోవాలి, నీలో ఉన్న విగ్రహం పడిగొట్టాలి. నువ్వు పవిత్రం చేయబడాలంటే, నువ్వు పవిత్రం కావాలంటే, పవిత్రంగా ఉండాలంటే, పవిత్రురాలు కావాలంటే నీలో ఉన్న ప్రతి విగ్రహాన్ని పడగొట్టాలి. నువ్వు నీలో ఉన్న ప్రతి విగ్రహాన్ని తుత్తులుగా చెయ్యాలి, నువ్వు నరికెయ్యాలి. నువ్వు అటు చూస్తూ ఉండగా అందరూ పడగొట్టి వాటి పైన ఉన్న సూర్య దేవత విగ్రహాలను నరికి ఏం చేయాలట? ఆ విగ్రహాన్ని నరికేయాలయ్యా. నువ్వు మనలో ఉన్న విగ్రహాలను నరికేయకుండా, పడగొట్టుకోకుండా విగ్రహంగానే ఉండి పాపంగానే ఉంటే ఎప్పటికీ ఎంతమంది ఏషియాలో వచ్చినా, ఎంతమంది ఆశాలు వచ్చినా, ఎంతమంది భక్తులు వచ్చినా బతుకుల మార్పు అనేదేమీ ఉండనే ఉండదు. కానీ ఏంటంటే నీలో ఉన్న విగ్రహం పడాలి, నీలో అహంకారం చంపేయాలి, నీలో విగ్రహం పడగొట్టాలి, అది నరికేయబడాలి, కోసేయబడాలి, అది నరికివేయబడాలి కంప్లీట్గా. అతను అన్నాడు, నేను బయలుదేరి చూసినయ్యా అపవిత్రం ఒకటే కారణం ఏంటి చూసాడంటే ఆయన, నా దేశము అపవిత్రం కావటానికి కారణం ఏంటంటే ఈ విగ్రహం వలన నా దేశం పాడైపోయింది. విగ్రహము ఇక్కడే ఉంటే ఇక అసలు మనుషులు అనేవాళ్ళే ఉండరయ్యా. కాబట్టి ఏదైతే నా దేశాన్ని, ప్రజల్ని అపవిత్రం చేసిందో, ఏ విగ్రహం అయితే నన్ను, నా దేశాన్ని అపవిత్రం చేసిందో ఆ విగ్రహాన్ని నేను నరికేస్తా, పడగొట్టేస్తా, అది నాకు దూరం చేస్తాను నేను. అప్పుడే ప్రజలందరూ పరిశుద్ధులుగా ఉంటారయ్యా. నీలో ఉన్నది ఏది పడగొట్టుగా ఉండాలి. విగ్రహంగా ఉంచుకుని, విగ్రహాల్లోనే పెట్టుకుని, విగ్రహం కలిగి ఉండి ఆ విగ్రహం వల్ల పాడైపోతున్నా సరే, ఆ విగ్రహం నీ దేశాన్ని పాడు చేస్తున్నా, ఆ విగ్రహం నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నా, ఆ విగ్రహం నిన్ను పాడు చేస్తున్నా, నిన్ను పాడు చేసే విగ్రహాన్ని దీని వల్ల నేను పాడైపోతున్నాను, విగ్రహము నాలో ఉంది, అందుకే నేను పాడైపోయాను అని గ్రహించుకోకుండా ఉంటే చూసేవారికి పవిత్రంగా ఉంటావు. అక్కడ యోషియా ఎంక్వైరీ చేస్తే ఈ విగ్రహం వల్లనే నా ప్రజలందరూ పాడైపోయారయ్యా. కాబట్టి నా దేశము పాడవటానికి, నా ప్రజలు పాడవటానికి ఈ విగ్రహమే కారణం. కాబట్టి చెప్పాడు, మీరు వెళ్ళండి, విగ్రహం పడగొట్టండి, ఏది ఆటంకం ఉందో దాన్ని తీసేయండి, నా సంఘం బాగవటానికి ఏది ఆటంకమో దాన్ని తొలగించాయి, తీసాయి, నరికాయి, చంపాయి అని చెప్పి యోషియా లాంటి వీరులు కావాలి, లేవాలి. అప్పుడే దేశం క్షేమాభివృద్ధిలో ఉంటుంది, అప్పుడే దేశం సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, నెమ్మది కలిగి ఉంటుంది. అది జరగాలంటే మొదట నీలో ఉన్న విగ్రహాన్ని పడగొట్టాలి. ప్రార్థన. మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. టైం అయిపోయింది. ఏంటి లేదు మరి గారి ప్రార్థన ఊళ్ళు నాగరైనా వచ్చేవారం పెడదాం. నెమ్మది రేపు గారి ప్రోగ్రాం ఉంది, చిన్న పెట్టాను. సరేనా? ఓకేనా?